ఆత్మీయులకు నమస్కారం. ఈరోజు మానవ మహాదేవుని జయంతి. అవును, భారతదేశ పరమోన్నత వైభవ సాధన కోసం హిందూ సమాజాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో ఆజీవన పర్యంతం సమాజ సేవకే అంకితమని భారతీయుని మదిలో సదాశయాన్ని నింపడానికి, సజ్జన సమాజ నిర్మాణానికి, స్వాభిమాన భారతాన్ని తయారు చేసేలా వందే మాతరం, భారత్ మాతాకి జై అనే నినాద మంత్రాలను స్మరించే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను స్థాపించిన మహాతపస్వికి శతదా సహస్రదా ప్రణమిల్లుతూ వారి గురించి కొన్ని మంచి మాటలు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్న శ్రీకృష్ణ భగవానుని మాటను నిజం చేస్తూ స్వాభిమాన భారతం విశ్వగురువు కావాలనే సత్సంకల్పంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపకులు పరమ పూజనీయ డాక్టర్ కేశవ్ బలరామ్ హెడ్గవార్జీ జయంతి నాడు బ్రిటిష్ వారి విభజించు పాలించు అనే దుష్టనీతిని గ్రహించి దేశ ఐక్యత కోసం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్న ఆదికవి వాల్మీకి మహర్షి వాక్కును స్మరిస్తూ తమ సర్వస్వాన్ని భారత జాతి సముద్ధరణకు సమర్పించుకున్న మహావ్యక్తి అయిన 1889 ఏప్రిల్ 1 హెడ్గవార్జీ జన్మించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టిన మహారాష్ట్రలోని నాగపూర్లోనే జన్మించిన వారి పూర్వీకులది తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కుందుర్తి గ్రామం. బాల్యం నుంచే భరతమాత వైభవం కోసం తప్పించిన హెడ్గవార్జీ స్వాతంత్ర సమరంలో పాలు పంచుకున్నారు. అడుగడుగునా భారతీయ జవసత్వాలు నింపుకున్న హెడ్గవార్జీ విక్టోరియా మహారాణి జయంతి సందర్భంగా పంచిన మిఠాయిలను విసిరికొట్టి స్వాభిమానం చాటారు. తోటి విద్యార్థులను కూడగట్టి జాక్ జెండాలను పెకలించి వేశారు. పాఠశాల సందర్శనకు వచ్చిన ఆంగ్లేయ అధికారులకు వందే మాతరం, భారత్ మాతాకి జై నినాదాలతో స్వాగతం పలికారు. పేదరికంలో పుట్టినప్పటికీ, చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ పట్టుచడలని మొక్కవూని దీక్షతో వైద్యంలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. సుఖమయ జీవితాన్ని త్యాగం చేసి తల్లి భారతీయ ఔన్నత్యం కోసం తనను తాను సమర్పించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా అనేక బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితాన్ని అనుభవించారు. 1921లో భారతదేశానికి, భారత జాతికి, స్వాతంత్ర ఉద్యమానికి ఏమాత్రం సంబంధం లేని ఖిలాఫత్ ఆందోళనకు గాంధీ మద్దతు ఇవ్వడం నచ్చక సొంత బాట పట్టారు. ఆ బాటే నేడు జాతికి బంగారు బాటగా మారింది. దేశంలో జరుగుతున్న పరిస్థితులు గమనిస్తుంటే చెల్లాచెదురైన హిందూ సమాజాన్ని ఏకం చేయాలని కులాలు, జాతులు, వర్ణాలు, వర్గాలు, ప్రాంతాలు, భాషల పేరుతో ఎవరికి వారే ఉంటున్న హిందూ సమాజాన్ని ఏకం చేయాలని సంకల్పించారు. దేశానికి స్వాతంత్రం రావడం ఖాయమని, అయితే దాన్ని స్వాభిమాన స్వాతంత్రంగా నిలుపుకొని భారతీయ సంస్కృతి, సంస్కార, సంప్రదాయ, భాషా మూలాలను పరిరక్షించాలని నిర్ణయించుకున్నారు. 1925 విజయదశమి రోజున కేవలం 5 సభ్యులతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు ప్రాణం పోశారు డాక్టర్ హెడ్గవార్జీ. నాడు మహారాష్ట్రలోని నాగపూర్లో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు విస్తరించాలని ప్రతిబూనారు. అఖండ భారత్ అమరాహై అంటూ నినదించారు. ఆ స్వప్నం నేడు సాకారమవుతూ ఉంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విస్తరణలో దేశభక్తి, అంకితభావం, పట్టుదల, క్రమశిక్షణ కలిగిన సుశిక్షితులైన స్వయం సేవకుల తయారీ కోసం సంఘ శాఖలను ప్రారంభించారు. నిస్వార్థంగా దేశం కోసం పనిచేసే సైనికులను సంఘం తీర్చిదిద్దింది. ఆకాశం కింద ఉన్న హిందువులందరినీ ఒక్కటి చేయాలన్నదే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ మహత్కార్యం కోసం ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటూ త్రికరణ శుద్ధిగా భరతమాత సేవలో తనువు సమర్పించుకున్న భరతమాత ప్రియపుత్రుడు డాక్టర్ హెడ్గవార్జీ హిందువులంతా సంఘటితమైతేనే సురక్షిత భారతం సాధ్యమని, అందుకు సంఘ శాఖలే ప్రధాన భూమిక పోషించాలని స్వయం సేవకులకు ఉద్బోధించారు. మతం, కులం, ప్రాంతం, భాష ఏదైనా భారతీయులందరూ ఒకే కుటుంబానికి చెందినవారుగా ఆత్మీయతను నూరిపోశారు. వందే మాతరం, భారత్ మాతాకి జై అనే నినాద మంత్రాలుగా ప్రతి వ్యక్తిలో జాతీయ భావాలు నింపారు. సంఘ్ శాఖల ద్వారా దేశభక్తుల తయారీని ప్రారంభించారు. సంఘ్ శాఖలో సామాజిక సమరసతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు డాక్టర్ హెడ్గవార్జీ. కులజాడ్యానికి తావు లేకుండా స్వయం సేవకులను తయారు చేశారు. అందరం హిందువులం, అందరం భారతీయులం అనే ఆత్మీయ భావనను తీసుకొచ్చారు. 1925లో ప్రారంభమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విస్తరణ కోసం ప్రచారక వ్యవస్థను ఏర్పాటు చేశారు హెడ్గవార్జీ. ఆజీవన పర్యంతం సమాజ సేవకే అంకితం.
అనే పవిత్ర భావనను ప్రతి వ్యక్తి మెదడులో నింపి సజ్జన సమాజ నిర్మాణానికి తోడ్పడ్డారు. ఆ విధంగా తయారైన స్వయం సేవకులు దేశం నలుమూలలా విస్తరించి హైందవ సమాజ జాగృతి కోసం కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. 1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్రం రానే వచ్చింది. వచ్చిన స్వాతంత్రాన్ని నిలుపుకునేలా స్వాభిమాన భారతాన్ని తయారు చేసేలా సంఘాన్ని కూడా విస్తరించారు. హిందువులంతా సంఘటితమైతేనే జాతీయత సాధ్యమని, అందుకు సంఘ శాఖలే ప్రధాన భూమిక పోషించాలని సంఘ్ నిర్ణయించుకుంది. ఆ ప్రక్రియలో హిందూ సమాజాన్ని పీడిస్తున్న అనేక రుగ్మతలను ఒక్కొక్కటిగా పారదోలుతూనే హిందూ ఐక్యతకు ప్రాధాన్యత ఇచ్చారు స్వయం సేవకులు. దేశంలోని అన్ని రంగాలలో రాజకీయ, విద్యార్థి, కార్మిక, కర్షక, రైతు, మేధావి ఇలా అన్ని క్షేత్రాలలో నిస్వార్థ స్వయం సేవకుల ప్రాధాన్యం పెరిగింది. ఫలితంగా స్వాతంత్రానంతరం అనేక సాంఘిక ఉద్యమాలు చేస్తూ భారతదేశ వ్యతిరేకుల దౌర్జన్యం, దేశద్రోహులను ఎదుర్కొనే సమయంలో ప్రాణత్యాగం చేసిన స్వయం సేవకులను, ప్రాణాలు పోగొట్టుకున్న స్వయం సేవకులను తయారు చేసిన ఒక అద్భుత సంస్థే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఆ సంస్థ సమర్థ నాయకులను కూడా ఈ దేశానికి అందించింది. వారిలో కొందరు అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి నిస్వార్థ ప్రధానమంత్రులను, రక్షణ శాఖ మంత్రులను, గృహ శాఖ మంత్రులను ఎందరినో సంఘ్ తయారు చేసింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కేవలం భారతదేశానికే పరితం కాకుండా హెచ్ఎస్ఎస్ హిందూ స్వయం సేవక్ సంఘ్ పేరుతో ప్రపంచంలో 60కి పైగా దేశాలలో విస్తృతంగా పనిచేస్తోంది, సేవలందిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే నాడు హెడ్గవార్జీ నాటిన మొక్క నేడు మానుగా మారి మహావృక్షమైంది. ఇంతటి గొప్ప సంస్థ ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తవుతున్న శుభ సందర్భంలో హెడ్గవార్జీ జయంతిని స్మరించుకోవడం మన అదృష్టం. హెడ్గవార్జీ జీవితాన్ని మనం చదివి మన పిల్లలకు చెప్పడం ప్రస్తుతం మన ముందున్న కర్తవ్యం. లేవండి, మేల్కొనండి, భారతదేశాన్ని జగద్గురువుని చేద్దాం. భారతమాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం. వందే మాతరం.